ఈ ప్రాబ్లంలో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వాల్యూ కనుక్కోమని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలి. ఎస్బిఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 2 సైడ్స్ మనం స్క్వేర్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 cube root of 4 and so on infinity whole square equal to x square. సో ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. 2 cube root of 4 square root of 2 cube root of 4 and so on infinity equal to x square. 2 cube root of 4 into square root of 2 cube root of 4 and so on infinity అనే దాన్ని మనం x గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం x రాసుకోవాలి ఈక్వల్ టు x స్క్వేర్. మనకి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ క్యూబ్ చేసుకోవాలి. 2 into cube root of 4 into x whole cube equal to x square whole cube. క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 క్యూబ్ 8 into 4 into x equal to x square whole cube అంటే 3 2s are 6 x to the power of 6. ఇక్కడ మనకి a to the power of m whole to the power of n అంటే a to the power of mn. ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. x to the power of 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8 4s 32 into x is equal to x to the power of 6. ఇక్కడ 1x క్యాన్సిల్ అవుతుంది. సో 32 ఈక్వల్ టు x to the power of 1x క్యాన్సిల్ అయింది కాబట్టి x to the power of 5. 32ని మనం 2 to the power of 5గా రాసుకోవచ్చు. ఇది ఎలా అంటే 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 16s 32 2 8s 16 2 4s 8 2 2s 4 2 1s 2 1 2 3 4 5 2 to the power of 5 is equal to x to the power of 5 to the power of 5 is equal to x to the power of 5. పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ని ఈక్వల్ చేయొచ్చు. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 2 వస్తుంది. ఎక్స్ వాల్యూ అనేది 2 వస్తుంది. ఇక్కడ దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఫైనల్గా దీని వాల్యూ 2 అవుతుంది.